ఎపిసోడ్ అయిన తర్వాత లైవ్ లో ఏం జరిగిందో మాట్లాడుకుందాము. అన్నిటికంటే కామెడీ విషయం ఏంటంటే నబీల్ మాట్లాడతాడనమాట ఈ రోజు నామినేషన్స్ లో ఎలా ఫైర్ చూపిస్తాడు అని. ఒక సిల్లీ పాయింట్ వేస్తాడంట నామినేషన్ లో. ఆ సిల్లీ పాయింట్ కూడా ఈవెన్ తన మీద ఎవరైనా సిల్లీ పాయింట్ నామినేషన్ వేసినా ఫుల్ ఫైర్ చేస్తాడంట, ఫుల్ కొట్టలాడతా అని చెప్పేసి ప్రేరణతో చెప్తున్నాడు. సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాము. ఒక్కొక్కళ్ళు ఏమన్నారు, ఏం జరిగింది. యష్మి ఎలిమినేట్ అయిన తర్వాత పెద్దగా హౌస్ లో తెగ ఫీల్ అయిపోయి బాధపడిన వాళ్ళు ఎవరో కనపడలేదు యష్మి గురించి మాట్లాడుకున్న వాళ్ళు. ఒక్కళ్ళు అవినాష్ యష్మి మిస్ అయ్యానని చెప్పేసి కిచెన్ లో అంటాడు. యాక్చువల్ గా కిచెన్ లో తను రైట్ హ్యాండ్ లో ఉండేదంట. సో మనకి యష్మి కిచెన్ లో రైట్ హ్యాండ్ లో ఉండేదన్న విషయం మనకి పెద్ద తెలీదు. మనకి ఎక్కువ ప్రేరణయే కిచెన్ లో ఉంటదని తెలుసు. కానీ అవినాష్ అంటున్నాడు ప్రేరణ ఎటు పరిస్థితుల్లోనూ కిచెన్ లో ఉండాలి, ఎందుకంటే మా రైట్ హ్యాండ్ వెళ్ళిపోయింది యష్మి అని. ఈవెన్ కిచెన్ లో ఉన్నప్పుడు కూడా యష్మి ఐ మిస్ యూ అని చెప్పేసి అరుస్తాడు. సో అదొకటి జరుగుతుంది. సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాను, అయితే కొన్ని పాయింట్స్ మర్చిపోతాము. సో వీళ్ళు అవినాష్, తేజ అండ్ రోహిణి వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. యాక్చువల్ గా వీళ్ళకి లోపలికి కంప్లైంట్ బాక్స్ రాయమన్నప్పుడు అందరి మీద రాసినట్టున్నారు. ఆల్మోస్ట్ ఎవరెవరి మీద కంప్లైంట్స్ ఉన్నాయో వాళ్ళందరి మీద పాయింట్స్ రాసినట్టున్నారు. అందులోంచి బెస్ట్ పాయింట్స్ అనుకుని బిగ్ బాస్ ఏమనుకున్నాడో అవి పట్టుకొచ్చి చెప్పాడు. బట్ నాకు అదేమి ఆ కాన్సెప్ట్ పెద్దగా ఏం నచ్చలేదు, అందుకే నేను రివ్యూ కూడా చేయలేదు దాని మీద. నాకేమనిపించింది అంటే ఆ కంప్లైంట్ బాక్స్ కంటే మన ట్వీట్స్ ఉంటాయి కదా, ఆ ట్వీట్స్ ఆడియన్స్ ట్వీట్స్ పట్టుకెళ్ళి వాటి మీద ఆన్సర్స్ చెప్పిస్తే కొంచెం బాగుండేది అని అనిపించేది. ఏముంది కంప్లైంట్ బాక్స్ అంతా సేఫ్ ఆన్సర్స్ సేఫ్ ఇవే ఉన్నాయి, ఏమనిపించలేదు నాకు. అందుకే దాని గురించి రివ్యూ కూడా పెద్దగా చేయలేదు. సో ఇక్కడ నా గురించి ఏం రాసావు అని చెప్తే తేజ గురించి రోహిణి ఏదో రాసింది కదా, చెప్పిందే చెప్తాడని ఎవరు రోహిణి కోసం తేజ రాశాడు కదా, చెప్పిందే చెప్తుందని. సో నువ్వేం రాసావు నా గురించి అంటే నీ గురించి నేను మంచిగానే రాశాను, అక్కడక్కడ కొన్ని పాయింట్స్ రాశాను, కానీ లాస్ట్ లో థ్యాంక్ యూ తేజ బీయింగ్ విత్ మీ అని కూడా రాశాను అని చెప్పేసి అంటాడు. అవినాష్ ఏమో నువ్వు ఆటో టాస్క్ లో ఇంకొంచెం ఎక్కువ ఫైట్ ఇచ్చుంటే బాగుండేది, ముగ్గురు కలిసి నేను తోస్తున్నప్పుడు నువ్వు కొంచెం లోపల ఉండడానికి ట్రై చేసి ఉండాల్సింది, త్వరగా పడిపోయావు అని నాకు అనిపించింది, అదొకటి రాశాను, ఇంకాస్త ఫైట్ చేయాల్సింది అని అనిపించింది. అలాగే నేను ఎప్పుడు నీకు ఏదైతే చెప్తానో లేజీ తగ్గించుకోవాలని అదే అందులో రాశాను అంటాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నబీల్ ఇలా అంటాడు ఏంటంటే ఎలాంటి నామినేషన్ ఉన్నా కానీ నేను ఫైర్ అవుతా, ఫైర్ లేదంటున్నారు, నేను నామినేషన్స్ లో సేవ్ అవడం కోసమే అందరితో మంచిగా ఉంటున్నాను అంటున్నారు కాబట్టి సిల్లీ 8 మంది మీద పాయింట్స్ పెట్టుకుంటాడంట. సిల్లీ పాయింట్ ఉన్నా కానీ అంట ఫైర్ చూపించి మరి నామినేషన్ వేస్తాడంట. అలా సిల్లీ పాయింట్ మీద ఫైర్ చూపిస్తే ఏమవుతుంది, జోకర్ అవుతాడు. అదే నవీల్ అయ్యాడు ఈ రోజు. ఆ ప్రోమో ఏం కనపడుతుంది మనకి, సిల్లీ పాయింట్ మీద అనవసరంగా అరుస్తున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఫైర్ చూపించమంటే అరవాల్సిన చోట అరవమనా, ఫైర్ చూపించమంటే అరవమనా, ఫైర్ చూపించమంటే గేమ్ బాగా ఆడమని. నువ్వేం ఫైర్ చూపించావని గౌతమ్ అంటాడు. ఏం ఫైర్ చూపించాడు, తన టాస్క్ అంతకుముందే ఏంటంటే టీ-షర్ట్ టాస్క్. ఆ టీ-షర్ట్ టాస్క్ లో ఎందుకు ఓడిపోయాడు నబీల్, గౌతమ్ నబీల్ పట్టేసుకోవడం వల్లే కదా తను చింపేశారు. సో ఫైర్ అంటే నువ్వు టాస్క్ లో బాగా ఆడాను అంతేగాని అరుపులే కాదు. సో ఇది నబీల్ సరిగ్గా అర్థం కాక జోకర్ అయ్యాడు. ఆ ప్రోమోలో అయితే ఎపిసోడ్లో ఎలా ఉంటాడో చూడాలి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ అవినాష్ అంటాడు సరదాగానే, సేవ్ అయ్యావని అహంకారమా లేకపోతే రేపు నిన్ను ఎవరు నామినేట్ చేయరని నమ్మకమా అని చెప్పేసి అంటాడనమాట. నా కోసం ఎవరెవరు ఏం రాసుంటారు, ఎక్కువ మంది నన్ను డిక్టేటర్ అని రాసుంటారు అని చెప్పేసి ప్రేరణ అంటది. సో యాక్చువల్గా ప్రేరణ ఇప్పుడు యష్మి కూడా లేదు, యష్మి ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ నుంచి అవినాష్ వాళ్ళతోనే ఉంటుంది ప్రేరణ. సో ఎక్కువ వీళ్ళతోనే ఉంటుంది. ఇప్పుడు కూడా వీళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడింది. ఆ తర్వాత వంట చేసుకోవడానికి వెళ్ళారు, గోధుమ దోశలు వేసుకున్నారు. సో అది ప్రేరణ ఏమో నేను కిచెన్ టీంలోకి రాను, అక్కడికి వచ్చానంటే ఆ తర్వాత వీళ్ళు మీటింగ్ కూడా పెట్టుకుంటారనమాట. మీటింగ్ అదే మెగా చీఫ్ మీటింగ్ పెడుతుంది, ఎవరెవరు వర్క్స్ అలాట్ చేస్తున్నప్పుడు కూడా. తేజ నా రిక్వెస్ట్ మెగా చీఫ్, ఎట్టి పరిస్థితుల్లో ప్రేరణ కిచెన్ రూమ్ లో ఉండాలి, అప్పుడే మాకు సాయంత్రానికల్లా పాయింట్స్ దొరుకుతాయి. రేపు నామినేషన్స్ నాకు ఒకళ్ళే ఉన్నారు, ఇంకొకళ్ళు ప్రేరణని తెచ్చుకోవాలంటే నాకు ఒక పాయింట్ కావాలి అన్నా. నేను వెళ్ళను అంటది ప్రేరణ. ఇది తేజ చాటునంటే ఆ ప్రేరణ మీద కక్ష కట్టాలా అన్నాడు అని అనుకోవచ్చు. ప్రేరణ ఎదురుగానే చెప్తున్నాడు, ప్రేరణ కిచెన్ లోకి రావా, నాకు పాయింట్ కావాలి నీ మీద, నిన్ను నామినేట్ చేయడానికి అని ఎదురుగానే చెప్తున్నాడు. నేను రాను, చేసుకో నామినేషన్ లో కానీ నేను రాను అని చెప్పేసి అంటుంది. సో ఇదొకటి జరిగింది. సో చివరికి ప్రేరణ ఏమంటదంటే అంట్లు కడగడానికి వస్తుంది, వీళ్ళు కటింగ్ అయినా రమ్మంటారు,
అంటే ఫస్ట్ సరదాగా అంటారులే ఆ పాయింట్స్, నామినేషన్ పాయింట్ దొరుకుతుంది, ఏం పొద్దున్న వచ్చిందంటే సాయంత్రానికల్లా పాయింట్ దొరుకుతుందని అవినాష్, నిఖిల్ వీళ్ళందరూ సరదాగా కూర్చుని మాట్లాడుకుంటారు. బట్ కిచెన్ లో యష్మి వెళ్ళిపోయింది కదా, యష్మి రైట్ హ్యాండ్ లో ఉండేదంట. మనకు అసలు తెలియదు అంత రైట్ హ్యాండ్ లో ఉండేదా అని. సో తను వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కిచెన్ లో ఒకళ్ళు కావాలి. సో ప్రేరణ కనీసం కటింగ్ అయినా ఉండాలి అంటే తను వాష్ చేసుకుంటానంటది. సో అది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉన్నాడు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అండ్ రోహిణి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారనమాట. నిఖిల్ అంటాడు, నేను ఎవరిని కావాలని అయితే బ్యాడ్ చేయను, నేను బ్యాడ్ చేసి గెలవాలన్న మనస్తత్వం నాది అసలు కానే కాదు. ఈవెన్ గౌతమ్ ఏమనుకుంటున్నాడంటే నేను మా అమ్మ చెప్పడం వల్లే తనతో మాట్లాడానని అనుకుంటున్నాడు, కానీ కాదు అంటున్నాడు. అది ఇమీడియట్ గా వాళ్ళ మదర్ చెప్పిన తర్వాతే నువ్వు మాట్లాడావు కాబట్టి నువ్వు కాదు అన్నా కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే నువ్వు ఆ తర్వాతే మాట్లాడడం మొదలు పెట్టావు. వాళ్ళ మదర్ వచ్చే వరకు కూడా గౌతమ్ అంటే నిఖిల్ ఫుల్ కోపంతో ఉండేవాడు. వాళ్ళ మదర్ వచ్చిన తర్వాతే కదా మారాడు. సో ఎవరు ఈవెన్ తను ఎంతమంది చెప్పినా గౌతమ్ నమ్మినా నమ్మకపోయినా ఆడియన్స్ మాత్రం నమ్మరు. నువ్వు మీ మదర్ వచ్చిన తర్వాతే కదా గౌతమ్తో మాట్లాడావు, అంతకుముందు అసలు నీకు గౌతమ్ అంటేనే పడేది కాదు కదా అని ఉంటది. సో ఇక్కడ ఇది వదిలేస్తే బాగుంది. ఇదే ఇప్పుడు ఆడియన్స్ కొన్ని విషయాలు తెలుసు, ఆ తెలిసిన విషయాల గురించి వాదించి వేస్ట్. సో ఇక్కడ ఏమంటాడంటే గౌతమ్ అలా అన్నాడు కాబట్టి ఆ రోజు, సో నేను ఆ రోజు నుంచి అమ్మో నేను ఇప్పుడు మాట్లాడినా ఇది మాత్రం కరెక్టే లే. ఒకసారి గౌతమ్ ఓహో నువ్వు నాతో అందుకే ఎక్స్ట్రా స్వీట్ గా ఉంటున్నావు అన్న తర్వాత కూడా నిఖిల్ గౌతమ్తో బాగా ఉంటే అంత బాగోదు. సో నేను నిఖిల్ అంటున్నాడు ఆ రోజు గౌతమ్ అలా అన్నప్పటి నుంచి నేను గౌతమ్తో మాట్లాడడం తగ్గించేసాను, ఎందుకంటే మళ్ళీ మా అమ్మ కోసమే నేను తనతో మాట్లాడుతున్నాను అనుకుంటాడని చెప్పేసి అంటున్నాడు. బట్ అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారు, ఫార్మల్ గా వీళ్ళు బాగానే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే నేను ఎపిసోడ్ స్టార్టింగ్ లో కూడా చూసాం కదా మాట్లాడుకోవడం. సో ఇది నెక్స్ట్ నేను ఎవరిని కావాలని ఒకరిని బ్యాడ్ చేయను అండ్ ఫైర్ చూపించాలి, అరవాలి అంటే అరిస్తేనే నా పాయింట్ కరెక్ట్ అంటే నేను అలా అరవలేను, నాకు అలా అరవడం రాదు అని చెప్పేసి అంటాడు అనమాట. సో ఇది ఒకటి జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ప్రేరణ అంటది ఆ రోజుకు గౌతమ్ అన్నాడంటే అర్థం ఉన్నదిలే, ఎందుకంటే అప్పుడే తెలిసింది కదా మాకు ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చి అది ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్తుంటేనే కదా తెలిసింది, అప్పుడే తెలిసింది కదా మీ మదర్ కూడా ఇలా అన్నట్టు మేబీ అందుకు అన్నట్టు ఇక్కడ కొంచెం గౌతమ్ సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడుతుంది. తను అన్నాడంటే అప్పుడే తెలిసింది కదా మీ మదర్ ఇలా అన్నారు అని. సో అంటే మీ మదర్ గౌతమ్తో స్వీట్ గా ఉండు అని చెప్పారు, డిఫెన్స్ కి వెళ్ళొద్దు, నామినేషన్స్ లో వేయొద్దు చెప్పారు కదా. సో అది మాకు విన్న వెంటనే మాకు కూడా అలాగే అనిపించింది అన్నట్టు చెప్తుంది అనమాట. లేదు అలా కాదు అని చెప్పేసి నిఖిల్ అంటాడు. అది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రోహిణి చెప్తుంది ఆ ప్లానింగ్ విష్ణుని అన్నది కదా ప్లాన్ చేసుకుని వచ్చారు. నా దృష్టిలో తిను అంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నదని కాదు, నాకు నేను ఎవరితోనూ అంతలా హార్ష్గా మాట్లాడను, బట్ నాతో అంతలా హార్ష్గా మాట్లాడేటప్పుడు కనేసాను అంటుంది. మరి నీకు అంత క్లియర్గా అది ప్లానింగ్ కాదు అని తెలిసినప్పుడు అనుకున్నా ఉండాల్సిందే. చాలా పెద్ద మాట ప్లానింగ్ అన్నది, క్యారెక్టర్ వర్డ్ కంటే పెద్ద మాట. మొత్తం విష్ణు జర్నీయే జీరో చేసే మాట అనమాట. సో ఇక్కడ చెప్తుంది తన ప్లాన్ అని అనలేదు కానీ నా ఉద్దేశం అది కాదు అంటుంది. తను క్లియర్ గా కోపంలో అనేసింది, కోపంలో అంత పెద్ద మాట అనుకుని ఉండాల్సింది. అలాగే విష్ణు కూడా క్యారెక్టర్ మాట ఎత్తడం కూడా తప్పే, ఇద్దరిది తప్పే ఆ విషయంలో. బట్ ఇక్కడ చెప్తుంది నేను ఆ ప్లాన్ అన్న ఉద్దేశం ఏ ఉద్దేశమైనా ప్లాన్ అన్న వర్డ్ మాత్రం క్లియర్ గా అన్నది. నువ్వు నీ ప్లాన్ వర్కౌట్ అయింది అందుకే హౌస్ లో ఉన్నావు అన్నది. ఎందుకంటే ఇదే రోహిణి ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు ఏమన్నదంటే విష్ణు నీ వల్ల పృథ్వీ సేవ్ అవుతున్నాడు అని అన్నది. ఇప్పుడేమో నువ్వు లవ్ ట్రాక్ వల్లే సేవ్ అవుతున్నావు. తన మాటలు తనే కాంట్రాడిక్ట్ చేసుకుంది కదా రోహిణి. సో అది నెక్స్ట్ వచ్చేసి నేను గ్రూప్ గేమ్ ఆడుతున్నాను అని అంటున్నారు. నేను నిజంగా గ్రూప్ గేమ్ ఆడి ఉండుంటే ఆ రోజు ఎగ్ నేను అవినాష్ ఎందుకు ఎద్దును, ఆ స్నేక్ లో ఎగ్ వేసినప్పుడు నేను అవినాష్ ఎందుకు వేస్తాను, పక్కన నబీల్ ఎగ్ కూడా ఉంది కదా, నా ఎగ్ నేను అవినాష్ ఎగ్ని కాపాడుకుని నబీల్ ఎగ్ని వేసేసేదాన్ని కదా. నిజంగా అలా గ్రూప్ గేమ్ ఆడాలి, అవినాష్ని కాపాడుకోవాలి అని అనుకుంటే నేను తన జైల్లోంచి బయటకు తీశాను కాబట్టి నన్ను నామినేషన్స్ నుంచి సేవ్ చేశాడు. అక్కడికి ఇచ్చిపుచ్చుకోవడం అయిపోయింది. ఆ తర్వాత తను నబీల్కి హెల్ప్ చేసుకున్నాడు, ఇవన్నీ జరిగాయి కదా. ఆ తర్వాత టాస్క్ లో కూడా తను ఏం నాకు హెల్ప్ చేయలేదు, అదే మెగా చీఫ్ టాస్క్ లో నాకు ఏం హెల్ప్ చేయలేదు, తను నబీల్కి చేసుకున్నాను కదా. సో ఇలాగా ఏదో ఒకసారి మేమిద్దరం ఇచ్చిపుచ్చుకున్నాము. మిగిలిన విషయాల్లో తను నాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అయిపోయాడు, హౌస్ లో నా విషయంలో కేరింగ్ తీసుకుంటాడు, అంతకు మించి మేమేమి గ్రూప్ గేమ్ ఆడేయట్లేదు అన్నట్టు రోహిణి చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ అయితే ఫుల్ పడుకుంటాడు చాలాసేపు.
అలా నెమ్మదిగా ఆలోచించుకుంటూ ఏడ్చేస్తాడు. కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. తుడుచుకుని అమ్మ నాకు నువ్వు ఇప్పుడు గుర్తొస్తున్నావు, ఇలాంటి టైంలో ఉండాలి అని చెప్పేసి ఏడుస్తాడు. ఎందుకంటే సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే సేమ్ మణికంఠ విషయంలో నాగార్జున గారు ఇదే చేశారు. మణికంఠను కూడా సపోర్ట్ చేయకుండా నువ్వు కన్ఫ్యూజ్డ్ మైండ్ అని చెప్పేసి ఆ మణికంఠ మంచి చేసినప్పుడు కూడా సపోర్ట్ చేయకుండా నిఖిల్ అది ఏంటది బ్యాటరీ టాస్క్ లో నిఖిల్నేమో నువ్వు వాళ్ళు నిన్ను చచ్చిపోమంటే నువ్వు నా టీం కోసం నేను చచ్చిపోను అని చెప్పేసి చెప్పావు, నిజంగా అక్కడ నువ్వు నచ్చేసావు సూపర్ అని చెప్పేసి అన్న నాగార్జున గారు మణికంఠను ఆల్రెడీ లోపల అవినాష్ మెహబూబ్ వీళ్ళందరూ గంటలు బ్రతిమలాడినా కూడా మణికంఠ నా టీంకి నేను మోసం చేయను, వాళ్ళ బయట కష్టపడి ఆడుతున్నారు అన్నాడు. ఆ విషయాన్ని కూడా నాగార్జున గారు అప్రిషియేట్ చేయాలి కదా. నిఖిల్ని అప్రిషియేట్ చేసావు అంటే ఆ మొక్క చూసావు, కానీ మణికంఠను గంట సేపు మాట్లాడారు, అది చూడలేదా నాగార్జున గారు? అంటే కావాలని నాగార్జున గారు ఇలా చాలా బయాస్డ్ గా ఉన్నారు. సో ఆ బయాస్డ్నెస్ అప్పుడు మణికంఠ విషయంలో మనకు క్లియర్ గా కనపడింది. అది తట్టుకోలేక పాపం నెక్స్ట్ వీక్ తను వెళ్ళిపోయాడు. ఇటువైపు నుంచి హౌస్ మేట్స్ సపోర్ట్ దొరకట్లేదు, 2 బిగ్ బీబీ టీమ్ సపోర్ట్ దొరకట్లేదు, 3 చివరికి నాగార్జున గారు కూడా నీది పెద్ద కన్ఫ్యూజ్ మైండ్, నీవన్నీ తప్పులు అన్నట్టు క్రియేట్ చేసేటప్పటికి ఇంకా ఉండడం వేస్ట్లే అన్నట్టు వెళ్ళిపోయాడు మణికంఠ. ఇప్పుడు సేమ్ గౌతమ్ సిచ్యువేషన్ కూడా అదే అయింది. గ్రూప్ గేమ్ ఆడడం తప్ప, నామినేషన్స్ గురించి డిస్కస్ చేసుకోవడం తప్ప, ఇలా మాట్లాడితే ఆ పిల్లోడు ఎడకపోతే ఏం చేస్తాడు? కనీసం తన పాయింట్ వినట్లేదు. తన పాయింట్ వినకుండా షటప్ అన్నారు. అంతకుముందే ఎందుకు ఎప్పుడో విషయాలు ఎందుకు నాగార్జున గారు మాట్లాడేటప్పటికి అంతమంది ఇంటర్ఫియర్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన హోస్టింగ్ అలా ఉంటది, స్ట్రిక్ట్ గా ఉండదు. సో అందరు ఇంటర్ఫియర్ అవుతూనే ఉంటారు. వాళ్ళు ఎవరిని ఎప్పుడు ఏమన్నారు. ఈవెన్ గౌతమ్ కంటే ముందు విష్ణు అండ్ రోహిణి ఇష్యూలో విష్ణు ఎన్నిసార్లు ఇంటర్ఫియర్ అయింది. విష్ణు కూర్చోమ్మా, నీ దగ్గరకు వస్తానమ్మా, కూర్చోమ్మా అని అన్న నాగార్జున గారు వితిన్ సెకండ్స్ గౌతమ్ విషయంలోనేమో షటప్, నువ్వు నా మాటకి ఇంటర్ఫియర్ అవుతున్నావు అని చెప్పి షటప్ అన్నారు. మళ్ళీ వెంటనే పృథ్వీని అనకపోతే బాగుంది, పృథ్వీ నువ్వు కూడా ఇంటర్ఫియర్ అవుతున్నావు, మరి ఎందుకు ఇంటర్ఫియర్ తను కూడా అయ్యాడు కదా, మరి తను కూడా ఎందుకు ముందు షటప్ అనలేదు? గౌతమ్ మాట్లాడేటప్పుడే ఎందుకు షటప్ అనే వర్డ్ వచ్చింది? సో ఇలాగ బయాస్డ్ గా ఉన్నారు నాగార్జున గారు. బయాస్డ్నెస్ గుర్తొచ్చి వీళ్ళేమో హౌస్ లో ఉండి బిగ్ బాస్ ని ఏమీ అనలేరు, హోస్ట్ ని ఏమనలేరు. ఒకవేళ అలా అంటే ఆ అబ్బాయికి జరిగిన ట్రీట్మెంటే జరుగుతుంది కాబట్టి వీళ్ళు జిప్ వేసుకుని వాళ్ళు బాధపడాలి. సో అలాగే గౌతమ్ తనలో తను బాధపడుతూ ఏడుస్తాడు. చాలాసేపు ఏడ్చాడు. అలా ఏడ్చుకుంటూ పడుకున్నాడు, నిద్రపోయాడు. సో ఇదొకటి జరిగింది. అవినాష్ అంటాడు, నేను నీకోసం ఇంకొక పాయింట్ కూడా రాశాను. ఇక్కడ గౌతమ్ అంటాడు, నేను ఇంకా ఏ విషయాలు పట్టించుకోను, ఎవరిని క్వశ్చన్ చేయను, అది ఇది అని క్వశ్చన్ చేయను, నా కోసం నేను ఆడుకుంటాను, ఇంకేం పట్టించుకోను అని చెప్పేసి అలా ఏడ్చుకుంటూ పడుకుంటాడు. ఆ తర్వాత అవినాష్ తేజతో ఇంకా ఏమంటాడంటే, నేను నీ కోసం నువ్వు కాంప్రమైజ్ అయిపోతావు అని రాశాను, నువ్వు చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతున్నావు, గట్టిగా ఫైట్ ఇవ్వట్లేదు, ఈ విషయం కోసం కూడా నేను రాశాను అని చెప్పేసి అంటాడు. రోహిణి ఏమో అవినాష్ కోసం హౌస్ లోకి వచ్చిన తర్వాత అవినాష్ నాకు ఒక ఫ్యామిలీ అయిపోయాడు, నా రైట్ హ్యాండ్ అయిపోయాడు అని చెప్పేసి అవినాష్ కోసం నేను చాలా మంచిగా రాశాను అని చెప్తుంది. సో ఇది లైవ్ లో ఇంతకు మించి పెద్దగా ఏం జరగలేదు. సో నా నెక్స్ట్ వీడియోలో నామినేషన్స్ ఎవరు నామినేట్ చేశారు, నామినేషన్స్ లిస్ట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, అది నా నెక్స్ట్ వీడియోలో పెడతా. ఎవరు నామినేట్ చేశారు, ఏం జరిగింది, పెద్ద ఫైట్స్ ఏమయ్యాయి మనం ప్రోమోలో చూసినవి కాకుండా, అవి నా నెక్స్ట్ వీడియోలో మాట్లాడితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై.